ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత మరి ఏది వచ్చేసరికి నీకు ఆహ్, 68.12% పోలయిందని ఈసీ లెక్క. మరి అదే 4 రోజుల తర్వాత ఫైనల్ పర్సంటేజ్ ఎంతని ఈసీ ప్రకటించింది 80.66%. ఈ 12.5% ఏంటని అడుగుతారు. ఏది సాయంత్రం 5 తర్వాత మరి 12.66% పెరిగిందంటే దగ్గర దగ్గర మరి 51,83,249 ఓట్లు పడ్డాయంటాడు. పీపీ అంటారు ఆయన. అంటే ఏంటి పరకాల ప్రభాకర్ అది అసలు మళ్ళీ లేని వేరే డెఫినేషన్లోకి వెళ్ళకూడదు. అంటే దీన్ని ఈ విశ్లేషణ మనం ఎలా చూడాలి, అసలు ఆయన అలాంటి మేధావి, ఆయన ఏంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏదో అసలు ఢిల్లీ జేఎన్టీయు మనకు తెలుసు కదా. పరకాల ప్రభాకర్ గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆయనే ప్రభుత్వ సలహాదారు. అలాంటి వ్యక్తి ఈ ఫలితాలనే ఆయన ఈ విధంగా టార్గెట్ చేస్తూ దేశం మొత్తం ప్రెస్ మీట్లు పెట్టారు. ఏది దగ్గర దగ్గర ఒక 5 కోట్లు దేశవ్యాప్తంగా 5 కోట్ల ఓట్లు తేడా వచ్చిందని, అది 79 లోక్సభ స్థానాల్లో అది గెలుపోవటమల్ని ప్రభావితం చేసిందంటూ ఈ 79 స్థానాలు కాంగ్రెస్ గెలవాల్సింది బీజేపీ ఖాతాలో పడ్డాయి. రాహుల్ ప్రధాని కావాలన్నట్టుగాను మరి ఆయన ఉద్దేశం ఏంటో. కానీ రాహుల్ మాట్లాడు